ప్రేమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మేము స్తుతిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన దానికి స్తోత్రం తండ్రి. నాయన మీ మహాకృప గద్దినమంతా ప్రభు మీరు కాపాడారు, మీకు స్తోత్రం తండ్రి. మరొక దినం చూడడానికి ప్రభు మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలను ఎవరైతే ఏకీవేస్తున్నారో వాళ్ళని మీ కృపలో జ్ఞాపం చేసుకోండి, మీ కృపలో దర్శించండి. ఈ దినమంతా నాయన మీ కృపలో కాపాడండి, భద్రపరచండి, ఆశ్రయించండి. వాళ్ళ అవసరతలన్నీ కూడా తీర్చండి నాయన. ప్రతి అవసరం తీర్చండి. ప్రత్యేకంగా నాయన ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత అనుగ్రహించండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి అన్ని విషయాలు ఆదుకోండి ఆయన. మీకు వాక్యం సెలవిస్తున్నది. పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు మహిమలో ప్రతి అవసరం తీర్చుతాన దేవా, బిడ్డలకు అవసరాలన్నీ కూడా తీర్చమని, మీరే మహింపరచుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.